ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలాంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. బుధవారం నాడు విష్ణు స్మరణ చక్కటి శుభాలని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగవృద్ధి సాధించడానికి ఎటువంటి పరిహారాలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 11:08 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 3:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మానసిక ధైర్యం కూడా సమాంతరంగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తీసుకున్న నిర్ణయాలు 1-2 సార్లు పరిశీలించి కొనసాగించడం ద్వారా మంచి విజయాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకుని తద్వారా విషయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరుచుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో సమస్యలు జటిలమవుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కటిగా సవరించుకోవాల్సినటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి దూకుడు స్వభావంతో కూడిన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందలేకపోతారు. పునః ప్రయత్నాలు మాత్రం లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. నూతన గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార లబ్ధి, ఆర్థిక లబ్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు పరిష్కరించుకుని తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో విరోధాలు
ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత పెరుగుతుంది. సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ఆకస్మిక పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. శ్రమతో కూడిన విజయాలు మహిళలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేర్పుతో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా లేకపోలేదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కూడా గోచరిస్తుంది. కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార విషయాల్లో ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ మహిళలకు చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసి రావడంతో ఆర్థిక విషయాల్లో బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి మంచి నిర్ణయాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో సాధించవలసినటువంటి ప్రక్రియలు అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అదృష్ట సంఘటనలు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం విద్యార్థులు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు విజయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అవమానకర సంఘటనలు ఉంటే చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుని తద్వారా సమస్యలుగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక వేదనలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విషయాలు ఆలస్యంగా సాధించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారి విజయాలకి అవరోధాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మిత్రులతో సఖ్యత కొనసాగుతుంది. బంధువులతో కూడినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. మంచి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం సినీ రంగం వారికి ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ఉపయుక్తమైనటువంటి కార్యాచరణ
ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి మహిళలకు చేకూరుతుంది. కార్యకలాపాల్లో వేగం అనుకూలతను సాధించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సద్వినియోగపరుచుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోద్బలం లభ్యమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం అన్ని రంగాల వరకు పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక రక్షణ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యలో ప్రావీణ్యత సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. ఒంటరితనంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా సమస్యలు అధికమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో సమస్యలు జటిలమవుతాయి. కాలయాపన న్యాయవాద వృత్తి వారికి వేధిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను తగ్గిస్తాయి. మంచి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. గట్టి కృషి మహిళలకు ఆర్థిక పరంగా తప్పనిసరి. అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం మెల్లమెల్లగా ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, వృత్తిలో పురోభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు.
శుభమస్తు. బుధవారం సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజా మందిరంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీనితో పాటుగా తులసి మొక్క కాండము నుంచి తయారు చేయబడిన శ్రీచందనంతో చేసిన దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బియ్యపు పిండి, చందనము ఈ రెండింటినీ కొద్దిగా కలిపి ఆవు పాలు పోసి ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి. ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండి పళ్ళెన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ పళ్ళెంలో ఈ చందన దీపాన్ని ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి ఒక పువ్వు ఒత్తి లేదా కుంభ ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని చందన దీపము అనే పేరుతో పిలుస్తారు. ఇలా బియ్యపిండి, చందనం కలిపి ప్రమిదలాగా తయారు చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్లు అలంకరించి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే ఈ చందన దీపం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గర ఉండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను ముందు నడుస్తుంది. నాయకుడు ముందు నడుస్తాడు, అనుగమించిన వాళ్ళు నడుస్తారు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్ళే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనసు వెళ్ళి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక, నయన 2 దగ్గరగా ఉంటాయి. అటువంటి కంటితో ఏదైనా చూడడంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు. ఎందుచేత అంటే కన్ను ఒకసారి ఆకర్షింపబడిపోతే మనసు దాని వెనక వెళ్ళి నిలబడిపోతుంది. మనసు వెళ్ళి నిలబడిపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ముఖ్యమైన కార్యం మీద ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. నాకు ఒకప్పుడు చాలా తెలివైన విద్యార్థి ఒకడు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అన్నాను. సార్ ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను సార్, కానీ నాకు ఎంసెట్లో చాలా భయంకరమైన ర్యాంక్ వచ్చింది. దగ్గరగా 85,000 పైచిలుకు. మా అమ్మ నాన్న తల కొట్టుకుని ఏడుస్తున్నారు. మా కాలేజీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు నాకు ఎందుకు వచ్చిందో. తల పట్టుకుంటున్నారు. సార్ నేను ఎందుకు సార్ ఇలా అయిపోయానన్నాడు. అంటే నేనన్నాను, నాకేమైనా దివ్య దృష్టి ఉందా? నేను ఎలా చెప్పగలను? కానీ ఒక్క విషయం చెప్పగలను. నువ్వు బాగా ఆలోచించు. నువ్వు పరీక్ష వ్రాసేటప్పుడు నీ దృష్టి, నీ మనసు పరీక్ష మీద ఉన్నాయా? వేరొక దాని చేత ఏమైనా నువ్వు ఆకర్షింపబడ్డావా? ఒక్కసారి ఆలోచించి చూడు, కళ్ళు మూసుకుని అన్నాను. అతను ఆలోచించి అన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చిందండి, నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. ఆ ఎంసెట్ పరీక్ష జరుగుతున్న కేంద్రానికి దగ్గరలో పెళ్లి జరుగుతోంది. ఎవరో పాత పాటలు పెట్టారు. నేను ఇక్కడ రాస్తున్నాను. ఆ పాత పాట వస్తున్నప్పుడు నా మనస్సు వెళ్ళిపోతుండేది. మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ పేపర్ దగ్గరికి మనసు తెచ్చేవాడిని. ఈలోగా సమయం అయిపోయింది. నేను చాలా బిట్లు వేగంగా పెట్టాను. అందుకు పోయింది సార్ నా ర్యాంక్ ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు. మనసు ఇంద్రియం వెనక వెళ్ళిపోతుంది. అది దానికి ఉన్న బలహీనత. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. అందులో కంటితో చూస్తూ కూడా, కంటి ఎదురుగుండా కంటిని బలవంతంగా ఆకర్షించగలిగినది కనపడుతున్నా దాని వైపు తాదాత్మ్యత పొందకుండా తాను ఏ పని మీద బయలుదేరాడో దాని వైపుకు వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు. లంకాపట్టణాన్ని మహర్షి ఎందుకంత వర్ణించారో తెలుసా? లంకని వర్ణించడం ఒక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇంత అందమైన లంకలోకి హనుమ అడుగు పెట్టారు. దేనికోసం? ఆ రోజు రాత్రి లోపల సీతాన్వేషణం పూర్తవ్వాలి.
అందులో ఏ ఒక్క చెట్టు వంక చూస్తూ నిలబడితే చాలు, ఇక కన్ను కదలదు. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. అలాగే హంసకారండవాకీర్ణాన్ వాపీ పత్రోత్పలాయుతా. ఎంత గొప్ప గొప్ప చెట్లు కనపడ్డాయంటే ఏ ఋతువులోనైనా సరే ఫలించి పళ్ళతో విరగకాసినటువంటి చెట్లు కనపడ్డాయి. అది ఏ ఋతువు అయితే ఆ ఋతువులో పండే చెట్లు ఉన్నాయి అక్కడ. అంతంత గొప్ప గొప్ప చెట్టు ఆకర్షించినట్టు ఇంకేది ఆకర్షించదండోయ్. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అది ఇంచుమించు ఏదో ఒక 1/2 మైలు దూరం విస్తరించి ఓడలు కిందకి దింపేసింది అనుకోండి, మీకు ఒక్క నిమిషం అటు వెళ్ళి అసలు ఆ చెట్టు అందాన్ని చూడాలనిపిస్తుంది. ఎన్నో పువ్వులు పూసినటువంటి ఒక ఉద్యానవనం వంక చూశారనుకోండి, ఒక్కసారి ఆగి ఆ పూల తోట వంక చూసి మురిసిపోతారు. అంత పెద్ద ఉద్యానవనం, అన్ని చెట్లు, సంతతాం వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. మహర్షి మర్చిపోరు. అంత పెద్ద పెద్ద చెట్లు, అన్ని పూలతో ఉన్న చెట్లు, అన్ని పళ్ళతో ఉన్న చెట్లని హనుమ చూస్తున్నారు. ఆగారా? ఎక్కడైనా ఒక్క 2 నిమిషాలు ఆగి అబ్బా ఈ చెట్టు ఎంత బాగుందో అన్నారా? అలా అని ఉంటే, ఆయన మనసు ఆకర్షింపబడి ఉంటే మహర్షికి పక్షపాతం లేదు. ఎక్కడైనా తప్పటడుగు పడితే రాసేస్తారంతే. మహానుభావుడు అంత గొప్ప ఉద్యానవనం కనపడిన, అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్, అటువంటి గొప్ప గొప్ప సరోవరాలు కనపడిన, హంస కారండవా కీర్ణ వాపీ పత్రోత్పలాయుతాహ, అక్కడ హంసలు, కారండవములు, జలపక్షులు, తడిరెక్కలతో ఉన్నటువంటి పక్షులు, ఇన్ని పక్షులు సరోవరాల్లో ఆడుకుంటున్నా, అవన్నీ రకరకాలైనటువంటి ధనులు చేస్తున్నా, అబ్బా ఎంత బాగుందో ఈ హంసల గుంపని ఆయన ఒక్క క్షణం ఆగలేదు. అది ఆయన మనసుకున్న శక్తి, అది ఆయన కేంద్రీకరణ శక్తి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.